తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మునుగోడు ఎమ్మెల్యేకు తన నియోజకవర్గానికి ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. దళిత నియోజకవర్గాలపై మీ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. తన హక్కులను హరిస్తే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం గురించి మాట్లాడే నైతిక హక్కు మంత్రి వెంకటరెడ్డికి లేదన్నారు. నల్గొండ జిల్లా అంటే ఇది శ్రమజీవుల జిల్లా. బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరుబిడ్డ మందుల సామెలు ఉంటాడు. ఖబర్దార్. మాకు గాని బడుగు బలహీన వర్గాలు గాని బక్క దిగ్గర కూరలు గాని మీరు చిన్న చూస్తే దానికి సమాధానం చెప్తానని హెచ్చరిస్తాను. కాంగ్రెస్ పడి బతకాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయే రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్లోకి వచ్చి పోటీ చేసి నికాల్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచులంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ, నకరకల కోసం కానీ, మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతుంది కూడా మనం చేస్తున్నాను. మేము వెనక నుంచి సావుల తప్పు కొట్టేది మేమే, సంబరాల తప్పులు కొట్టేది మేమే, సమరం తప్పు కొట్టేది మేమే. కనుక మీరు ఇట్టే చేస్తే సమరం స్టార్ట్ అయితే కూడా హెచ్చరిస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం కొనసాగుతోంది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ను ఉద్దేశించి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ కోసం ఎమ్మెల్యే మందుల సామెల్ తన దగ్గరకు 100 సార్లు వచ్చారని మునుగోడు ఎమ్మెల్యే అన్నారు. బాన్సువాడలో ఏనుగు రవీందర్ రెడ్డి తుంగతుర్తిలో మందుల సామెల్కు కాంగ్రెస్ టికెట్ ఇప్పించడంలో తాను కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. తుంగతుర్తి, నకిరేకల్, భువనగిరి, ఆలేర్, సూర్యాపేట నియోజకవర్గాల్లో ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేశామని చెప్పారు. మందుల సామెల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతుర్రో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామెల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్న దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. మాట ఇచ్చినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామెల్ గారికి, ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్తో పాటు వాళ్ళకి టికెట్ తీసుకొచ్చింది. నేను ప్రచారం కూడా వ్యక్తిగతంగా నేను మునుగోడు ఎమ్మెల్యేగా వండుకుంటూ నకరికల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో నాకున్న తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు కోసం నేను ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించిన. కేంద్రం సీజేపీ మధ్య 2వ విడత చర్చల్లో సీజేపీ ప్రతినిధులు కేంద్రం ముందు 3 డిమాండ్లను ఉంచారు. కొన్ని ట్యూషన్ క్లబ్ వేదికగా దాదాపు 2 గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్, సీజేపీ తరపున సౌరవ్ దాస్ హాజరయ్యారు. నీట్ సహా విద్యా వ్యవస్థలో కీలక అంశాలపై చర్చించారు. పేపర్ లీక్ వల్ల చనిపోయిన విద్యార్థులకు ₹1 కోటి నష్టపరిహారం అందించాలని సీజేపీ ప్రతినిధులు కోరారు. ఆందోళనలో విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టొద్దని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే మొదటి 2 డిమాండ్లకు కేంద్రం అంగీకరించగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రేపు మరోసారి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి నడ్డా వివరించారు. అయితే సీజేపీ నేతలు మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతున్నారు. और
पॉजिटिव। और साथ साथ हमने एक और चीज रिजाइन हम लोगों ने बोला कि दिल्ली पुलिस के द्वारा बहुत सारे यंग लड़के लड़कियां युवा है इस देश के, उनको कल रात से पूरे दिन और आज भी डिटेन किया जा रहा है कोई भी रीजन के बगैर। वो लोग जो जंतर मंतर से निकल के घर जा रहे हो, वो लोग जो जंतर मंतर के तरफ आ रहे हो, एंड वो लोग जो जैसे खाना पहुंचा रहे हो, ऐसे यंग लोगों को पुलिस चुन चुन के डिटेन कर रही है, लॉयर्स के साथ धक्का मुक्की कर रही है। जब हमने ये बताया सरकार को कि ऐसा नहीं होना चाहिए क्योंकि ट्रस्ट डेफिसिट है लोगों के अंदर, उन्होंने बोला कि ऐसा कुछ तो नहीं हो रहा है, लेकिन अगर हो रहा है उन्होंने आश्वासन दिया है कि ऐसा नहीं होगा एंड दिल्ली पुलिस को वो बोलेंगे ऐसा नहीं करने को। सरकार की ओर से मैं और मेरे साथ भारत सरकार के मंत्री जितेंद्र सिंह जी बातचीत में शामिल हुए। उनकी बातें हमने सुनी, बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई। उनकी मुख्यतः 3 डिमांड्स थी और 5 सुधार की दृष्टि से परीक्षा के लिए सुझाव थे। हमने उनको कहा कि हम कल आपके साथ दोपहर बाद मिलेंगे और फिर हम अपने दो ఢిల్లీలో సీజేపీ నిరసనలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఉద్యమం ముసుగులో కొన్ని అరాచక శక్తులు చేరాయని ఆరోపించారు. పోలీసులు జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. 118 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. పార్లమెంటుపై దాడికి కుట్ర చేశారని ఆరోపించారు. సంఘ విద్రోహులపైనే పోలీసులు లాఠీలు వాడారు. విపక్షాలు కావాలని రాద్ధాంత చేస్తున్నాయని మండిపడ్డారు. పాకిస్తాన్ నుంచి విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. యూపీఏ హయాంలో 70 సార్లు పేపర్లు లీక్ అయ్యాయని, అప్పటి ప్రధాని విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. విద్యార్థుల నుంచి భావించే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. విద్యార్థుల ముసుగులో కొంతమంది అసాంఘిక శక్తులు, అరాచక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు చేరి ఏ విధంగా విధ్వంసం చేశారో మనందరూ చూశారు. పోలీసుల మీద దాడులు, జర్నలిస్టుల మీద దాడులు, దేశ వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సంబంధం లేని నినాదాలు చేసుడు, విద్యార్థులు రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేసుడు, ఒక మహిళా జర్నలిస్ట్ పట్ల ఏ విధంగా అసభ్యంగా వివరించారో మనం చూస్తాం. మనం దాదాపు 118 మంది పోలీసు అధికారులు గాయాలైనాయి, తలలు ఒలిగినాయి, జర్నలిస్టులకు గాయాలైనాయి. పార్లమెంటు దర్జాలోకి వచ్చి పార్లమెంటు ముట్టడి చేస్తాం, పార్లమెంటుకు చోరబడతాం అనే పరిస్థితులు కూడా ఎక్కడ పోలీస్ ఫైరింగ్ కానీ ఎలాంటి చేయలేదు. సంఘ విద్రోహ శక్తులకు విద్యార్థులు కాదు, వీళ్ళు సంఘ విద్రోహ శక్తులకు రమడుతుందని చెప్పి భావించి అక్కడక్కడ లాఠీ చార్జ్ చేసేది తప్ప వేరే జరగలేదు. బీజేపీ మీద విషం జిమ్మాలే ఈ దేశంలో ప్రజల లోపల, యువత లోపల తప్పుడు ఆలోచనలు తయారీ అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇలా విధ్వంసం సృష్టించే ప్రయత్నం ఇలా విపక్షాలు చేస్తున్నాయి. యూపీఏ హయాంలో 72 సార్లు పేపర్ లీక్ అయినాయి, 72 టైమ్స్. మరి ఆ రోజు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థులందరినీ ఉద్యమంలాగా తీసుకుని ముందుకొచ్చాక ఇప్పుడు బీఆర్ఎస్ మేల్కొందని ఆయన అన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని మహేష్ గౌడ్ ఆరోపించారు. గతంలో కూడా బీజేపీ ప్రవేశపెట్టిన చాలా బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందంటూ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ చేసిన అన్యాయాలు, పేపర్ లీక్లను విద్యార్థులు మరవకూడదని మహేష్ గౌడ్ అన్నారు. అప్పుడు సోయిలేని కేటీఆర్ గారు ఇవాళ బీజేపీ మేలుకొల్పి రాహుల్ గాంధీ గారు స్పీడ్ పెరుగుతూ ఉంది, మీరు దీనికి అడ్డుకట్టు వేయాలంటే ఆ బీజేపీ మేలుకొల్పితే ఇవాళ వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు, విద్యార్థులతో నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇలా చాలామంది దేశంలో రీజనల్ పార్టీ నాయకులు బీజేపీ గుప్పిట్లో ఉన్నారు. వీళ్ళు ఇక్కడ కూడా అదే తంతు జరుగుతూ ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు, బలమైన కారణాలు ఉన్నాయి. గతంలో జరిగిన ప్రతి పార్లమెంట్లో జరిగిన ప్రతి అంశంలో వీళ్ళ పాత్ర ఉంది. అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు, అన్ని ఎన్నికలకు మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, త్రిపుల్ తలాకు, ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాలకు కూడా వీరు మద్దతు ఇచ్చినటువంటి సందర్భం ప్రజలు మర్చిపోలే. మీకు లోపాయికారికి ఉన్న ఒప్పందం
ప్రజలు మర్చిపోలే. మీరు చేసిన పాపాలు, మీ వల్ల ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి కుటుంబాల యొక్క పాపం తొలగితేనే మీరు ప్రభుత్వం నుంచి గద్దె దించినారు. ఢిల్లీలో విద్యార్థులు పోరాడుతున్నారు. వారికి అండగా ఉండాలనే ధర్నా చేపట్టామని కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో ఘటనలు చూస్తే కన్నీళ్లు తిరిగాయని కేటీఆర్ అన్నారు. ఎవరితో పెట్టుకోకూడదో వాళ్లతో మోదీ పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని అన్నారు. ఈ జనరేషన్ మీ బెదిరింపులకు భయపడదని వ్యాఖ్యానించారు. మీరు కరెక్ట్ కొట్లాడుతున్నారు. ఏ నాయకుడు ఏ పార్టీ వచ్చి మీకు వాళ్ళ ఎజెండాను మీ మీద రుద్ది రాజకీయ ప్రయోజనం పొందే అవకాశం మీరు ఇవ్వకండి. మీరు ఇండిపెండెంట్ గానే కొట్లాడండి. మీకు ఎక్కడోళ్ళం అక్కడ, మీకేం కావాలో చెప్పండి, పక్కకుండి మేము సహాయం అందిస్తాం. మీకు అవసరం పడితే కేసులు అయితే కొట్లాడతాం, ఎక్కడి దాకంటే అక్కడ కొట్లాడతాం, పార్లమెంట్ లో కొట్లాడతాం, అసెంబ్లీలో కొట్లాడతాం, శాసన మండలిలో కొట్లాడతాం. కానీ మళ్ళా జంతర్ మంతర్ దగ్గర రాజకీయ నాయకులు జమైతే మళ్ళా మొత్తం ఇష్యూ హైజాక్ అయిపోతుంది, ఇష్యూ ఆగమైతుంది, మోడీకి సందు దొరుకుతుంది. ఎందుకు సందు దొరుకుతుంది? మమ్మల్ని తిట్టేందుకు సందు దొరుకుతుంది. పిల్లలందరూ కాంగ్రెస్ ఏజెంట్లు, బీఆర్ఎస్ ఏజెంట్లు అని అనవసరంగా తప్పించుకునే అవకాశం దొరుకుతుంది. అందుకే అందులోకి పోతలేం. మేము ఇక్కడే హైదరాబాద్ నుండే మరి మోడీ గారిని ఇక్కడుండే బీజేపీ నాయకులను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ కు ధర్నా చౌక్ లో నిరసన తెలిపే నైతిక హక్కే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న చరిత్ర బీఆర్ఎస్ దేనన్నారు. విద్యా వ్యవస్థపై మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ కు లేదని రామచంద్రరావు మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకే నాణానికి ఉన్న బొమ్మ లాంటిదని రామచంద్రరావు విమర్శించారు. విద్యార్థుల్ని కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా లెఫ్ట్ పార్టీలన్నీ కూడా రెచ్చగొడతా ఉన్నారు. ఒకవైపు తెలంగాణలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధార్నా చౌక్ దగ్గర ధార్నా చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. అసలు ధార్నా చౌక్ ని ఎత్తేసే ప్లాన్ వేసింది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ. ఆ ధార్నా చౌక్ లో మళ్ళీ బీఆర్ఎస్ నాయకులకు ధార్నా చేసే నైతిక అధికారమే లేదు ఒకటి. రెండోది, పేపర్ లీకేజ్ గురించి మాట్లాడేటువంటి అధికారం బీఆర్ఎస్ పార్టీకి అసలు లేరలేదు. ఎందుకంటే గ్రూప్ 1లో లీకేజ్ అయినటువంటి ఒక సందర్భాన్ని చూసినాము. విద్యార్థులకు 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో వాళ్ళ హయాంలో ఉద్యోగాలు రాలేదు, పేపర్ లీకేజ్లు అయినాయి. గ్రూప్ 1 ఒక్కడ కూడా అపాయింట్మెంట్ కాలే. రేవంత్ రెడ్డి గారికి కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను, మీరేదైతే గ్లోబల్ ఇండియా గురించి మాట్లాడుతూ ఉన్నారో, ఈ గ్లోబల్ ఇండియాకు బ్లాక్ లిస్ట్ చేసిన తర్వాత ఒక కొత్త పేరు పెట్టుకొని కోఎంట్ అనే పేరు పెట్టుకొని దానికి మీరిద్దరు కలిసి కర్ణాటక గవర్నమెంట్లో ఇదే కంపెనీకి మీరు కాంట్రాక్ట్ ఇప్పించారు ఎగ్జామినేషన్ కోసం. మరి బీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాను, ఆ రోజు ఇదే గ్లోబల్ ఇండియా విద్యార్థుల జీవితాలతో ఆడుకోలేదా? 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు మీరు విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా విద్యా వ్యవస్థని భ్రష్టు పెట్టించిన తెలంగాణ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏపీలో గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. విద్య అభ్యసించడం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. గిరిజన ప్రాంతాలంటే వెనుకబడిన ప్రాంతం కాదని, చైతన్యం లేని ప్రాంతమన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గతంలో ఉపాధ్యాయుల కొరత ఉండేదని, ఆ సమస్యను కూటమి ప్రభుత్వం రాగానే డిఎస్సీ ద్వారా పరిష్కరించామన్నారు. ఏజెన్సీ ఏరియా అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన వెనుకబడిన ప్రాంతం కాదు. చైతన్యం లేకుండా ఇబ్బంది పడుతున్నాం. నేను పాడేరులో అరకు కాఫీ తీసుకున్నాను. ఈ రోజు ప్రపంచంలోనే బెస్ట్ కాఫీ ఏదంటే దానికి చిరునామాగా మనకు అరకు కాఫీ తయారైందంటే అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మొత్తం మొన్నటి గంజాయి పెంచారు, ఇప్పుడు అవన్నీ తీసి హార్టికల్చర్ వేసాం. విజయనగరంలోనే ట్రైబల్ యూనివర్సిటీ పెట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడం, సురక్షితమైన మంచినీరు ఇవ్వడం, విద్య, రవాణా, ఆరోగ్యం దీనిపైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. 2000లో నేను ఆ రోజు జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఆ జీవో నెంబర్ 3 ద్వారా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని తీసుకొస్తే ఇది 2000 సంవత్సరంలో వచ్చింది. 2020లో సుప్రీంకోర్టు పోతే సమర్థించలేకుండా దాన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, దానిపైన కూడా చర్చిస్తున్నా. డెఫినెట్గా ఈ ప్రభుత్వం మీతో ఉంటాం.
గిరిజనులకు అండగా ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ రాష్ట్ర పురోగతి ఉపాధ్యాయులు విద్యార్థులు నుండే మొదలవుతుందని హోంమంత్రి అనిత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. మంత్రి లోకేష్ విద్యాశాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం నారా లోకేష్ బాటలు వేస్తున్నారని, విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదేనన్నారు. బడిని కూడా గుడిలాగే భావించారన్నారు. జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అటు తల్లిదండ్రులకి ఇంటికి వెళ్ళలేక, ఇటు వెళ్ళిన చోట కూడా ఇవ్వలేక చాలా మంది ఇబ్బందులు పడి సూసైడ్ చేసుకోవడమే కాదు, ఏమైపోతున్నారో కూడా పిల్లలు తెలియట్లేదు. అభివృద్ధి, రాష్ట్ర పురోగతి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇలాంటి టీచర్స్ మధ్యలో, ఇలాంటి స్కూళ్ళలోని, ఇలాంటి పిల్లల మధ్యలోనే జరిగే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఒకప్పుడు మేమందరం ఇక్కడ మీ టీచర్లుగా కూర్చున్న వీళ్ళు కానీ, స్టేజ్ మీద కూర్చున్న వీళ్ళు కానీ, నేను కానీ, ఇక్కడ పెద్దరికంగా ఉన్న మీ అమ్మ నాన్న కానీ, అందరూ ఒకనొక టైంలో ఇక్కడ ఎలా కూర్చున్న వాళ్ళమే. అవునా కదా చెప్పండి ఒకసారి. స్కూల్లో ఏమిటి మేషారు కూర్చున్నాం కదా మనందరం కూడా, అందరూ కూర్చున్న వాళ్ళమే. ఈ రోజు మేమందరం ఇక్కడ పొజిషన్లో ఉన్నాం. మళ్ళా నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి మీలో ఈజీగా ఒక 10 మంది ఇందులో దీని మీద కూర్చునే పొజిషన్స్ వస్తాయి. అది ఈరోజు రాష్ట్ర భవిష్యత్ అంటే. దానికి బాటలు వేయాలి. దానికి ఎట్టి పరిస్థితుల్లోని ఆటంకం రాకూడదు. పిల్లలకి చదువే ఉండాలి. పిల్లలకి వాళ్ళ కరికులం యాక్టివిటీస్ మాత్రమే ఉండాలి. అందువల్లనే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా నారా లోకేష్ బాబు గారు ఒక దృష్టి పెట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా జనసేన శ్రేణులు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. విజయవాడలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పార్టీలో అంతర్గత విభేదాలకు, గ్రూప్ రాజకీయాలకు ఏమాత్రం తావు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీపై, పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను, దుష్ప్రచారాన్ని కార్యకర్తలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో పోటీ చేయడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు చూస్తారు ఓటర్లు. ఎటువంటి నాయకత్వం ఉందో రాష్ట్రంలో చూస్తారు. పార్టీ సిద్ధాంతాలు ఏం చూస్తారు, మేనిఫెస్టో ఏం చూస్తారు. కానీ స్థానిక సంస్థల్లో పోటీ చేసినప్పుడు మాత్రం మీరు ఎంత క్రెడిబుల్గా ఉన్నారు, ఎంత నిలకడగా ఉన్నారు, మీరు అంకిగత భావంతో పనిచేస్తున్నారా లేదా, ఎటువంటి కార్యక్రమాలు మీరు చేయబోతారు రాబోయే రోజులు అనేది ఖచ్చితంగా ఓటర్ చూసుకుంటారు. ఎందుకంటే చిన్న సమస్యల కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఒక పెన్షన్ కోసమో, ఒక ఇళ్ల పట్టం కోసమో, లేకపోతే వీధి దీపాలు వెళ్ళడం లేదనో, రోడ్లు మాకు బాగాలేవని చెప్పుకోవడానికి కోసమో, కాలువలు క్లీన్ చేయడానికి ఎవరు రాలేదని చెప్పుకోవడానికి కోసమో, పారిశుద్ధ్యం గురించి చెప్పుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు వచ్చేది స్థానికంగా ఉన్న కార్పొరేటర్ దగ్గరికే. వారి గురించే వాళ్ళు ఆలోచిస్తారు. అటువంటి నాయకత్వం కోసం చూస్తారు. అంతేగాని మనం 4 కార్లు వేసుకుని మనం తిరిగితే నాయకత్వం వచ్చేస్తుంది అనుకోవడం కాదు. నిలబడాలి, క్షేత్రస్థాయిలో పర్యటించాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, జనసేన పార్టీ సిద్ధాంతాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి. దానికోసమే ఈ సమావేశం ఈరోజు. భోగాపురం ఎయిర్పోర్టుకు త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు సేవలు అందించనున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పీఎం ఈ సేవ కార్యక్రమంలో భాగంగా ఏపీకి 1100 ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినట్లు తెలిపారు. గాజువాక డిపోలో ఉన్న ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి ప్రారంభించారు. ట్రయల్ రన్ను సమీక్షించారు. వైజాగ్ నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు ఈ బస్సులను తొలుత నడపనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ బస్సులకు ఏరో ఎక్స్ప్రెస్ అని నామకరణం చేశారు. వైజాగ్ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈవీ బస్సులు రాష్ట్రంలోకి రావడం జరిగింది. మొట్టమొదటిగా ఈ రోజు వైజాగ్ పట్టణంలో గాజువాక డిపోలో ఈ రోజు 20 ఎలక్ట్రికల్ బస్సుల యొక్క ఏదైతే టెస్ట్ ట్రయల్ ఉందో అది జరుపుకోవడం జరిగింది. ఫస్ట్ విడతగా వైజాగ్ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత 20 బస్సులను తిప్పేదానికి ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పీఎం ఈ బస్ స్కీమ్ కింద ఏవైతే 1050 బస్సులు రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీకి తీసుకొస్తామని చెప్పామో అవి ప్రారంభించుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వచ్చే 2 నెలల్లోనే టోటల్ గా రాష్ట్రంలో ఉన్న అన్ని పెద్ద డిపోల్లోకి ఈ 1050 బస్సులను నడపడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం.
ఈ రోజున్న పరిస్థితుల యొక్క అనుకూలంగా యావత్ ప్రపంచమంతా ఈరోజు ఈవీపై ఉన్న నమ్మకంతో వారి యొక్క ఫ్లీట్ అంతా ఎలక్ట్రిఫికేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీలో కూడా ఒక ముందడుగుగా చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చుతామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని వీఆర్ హై స్కూల్ ను కార్పొరేట్ కు ధీటుగా తీర్చిదిద్దామని ఆయన చెప్పారు. P4లో భాగంగా డిఎస్ఆర్ స్కూల్ ను తీర్చిదిద్దామని వెల్లడించారు. నెల్లూరు కార్పొరేషన్ లో ఉన్న 15 పాఠశాలలను దాతల సహాయంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం తమ బాధ్యత అని, బాగా చదువు చెప్పాల్సిన బాధ్యత టీచర్లదని, బాగా చదువుకోవాల్సిన బాధ్యత విద్యార్థులదేనని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న 15 స్కూల్స్ని విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేయాలనే ఉద్దేశంతో అనేక మంది దాతలను అప్రోచ్ అయ్యా. మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలం. మంత్రిగా కానీ లేదా P4 ప్రోగ్రాంలో దాతలు సుధాకర్ రెడ్డి అంటే వాళ్ళు కానీ బిల్డింగ్ కావచ్చు, బిల్డింగ్ లోపల కావాల్సిన ఫర్నిచర్ కావచ్చు, కంప్యూటర్ రూములు కావచ్చు, మ్యూజిక్ రూమ్ కావచ్చు, లేదా రోబోటిక్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వగలరు. కానీ పిల్లలకి చదువు వచ్చేదిగా చేయాల్సింది టీచర్లు. అది టీచర్ల బాధ్యత. నేను అందరు టీచర్లు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు గౌరవనైన విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు లోకేష్ గారు ప్రతి విద్యార్థి, రాష్ట్రంలో ప్రతి విద్యార్థి బాగా చదవాలి, ఉన్నత స్థితికి పోవాలి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కలిగించాలని వారు ఎంతో వారికి ఉన్న అనుభవం మొత్తంతో ఈరోజు ముందు తీసుకుపోతున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. బనగానపల్లిలో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో అదనపు గదులను మంత్రి ప్రారంభించారు. విద్యార్థులు బాగా చదువుకొని స్కూలుకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఈ రోజు గౌరవ లోకేష్ గారి విద్యాశాఖలో అనేకమైన మార్పులు తెచ్చారు. ఇందాకే హెచ్ఎం గారు చెప్పారు, డిఓ గారు చెప్పారు, వారు చెప్పినట్టు పదే నేను చెప్పదలుచుకోలేదు. కొన్ని కోరికలు కూడా అడిగారు సాధ్యాసాధ్యాల మీద. వాటన్నిటిని కూడా ఏం చేయాలో ఆలోచన చేస్తాను. బట్ మీరు ఒక్కటి కూడా మీ తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తండి, మీ చదువు చెప్పిన గురువులకు పేరు ప్రతిష్టలు తీసుకురండి, ఈ యొక్క ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి. మీరు ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళాలి, భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందాలి. ఒక దృఢ సంకల్పంతో ఏదైనా మన దగ్గర ఒక సంకల్పం ఉంటే ఖచ్చితంగా కూడా ఆ సంకల్పం నెరవేర్చుకోవడానికి అవకాశాలు వస్తాయి. ఈరోజు నేనే ఉన్నాను. ఒక సంకల్పంతో ఓటమి గెలుపులు ఎన్నోసార్లు వస్తుంటాయి. అది కాదు ముఖ్యము. ఒక దృఢ నిశ్చయంతో చెయ్యాలి ఒక కార్యక్రమాన్ని. ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళకు మాట ఇచ్చాము, ఆ మాట ప్రకారం మనం చేతనైనటువంటి చెయ్యాలనే ఉద్దేశం, సంకల్పం ఉన్నప్పుడు ప్రతి కార్యక్రమం కూడా నిలబడుతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. వైసీపీ ప్రభుత్వం రహదారులను నిర్లక్ష్యం చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా రేణింగవరం, అలవపాడు మధ్య 2 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి రవికుమార్ ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్నారు. దాతల సహకారంతో 88 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామన్నారు. ఒకే ఏడాదిలో 16,000 పోస్టులను భర్తీ చేసిన ఏకైక రాష్ట్రం ఏపీ అని మంత్రి రవికుమార్ కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 మంది టీచర్ ఉద్యోగాలు కూడా తీసుకున్నారు. ఎందుకంటే మీరు చూసి ఉంటారు, అంతకుముందు 10వ తరగతి దాకా 5-6 క్లాసులు ఉంటే 4 టీచర్లు ఉండేవాళ్ళు. అన్ని సబ్జెక్టులు అదే టీచర్లు మేనేజ్ చేసేవాళ్ళు, చెప్పగలిగేవాళ్ళు కాదు. మేనేజ్ చేసుకుంటే ఎట్లా గంట స్కూల్ నడిపేవాళ్ళు. ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఇంగ్లీషు క్లాస్ కి ఇంగ్లీష్ టీచర్ ఉండాలి, సోషల్ క్లాస్ కి సోషల్ టీచర్ ఉండాలి, మ్యాథ్స్ క్లాస్ కి మ్యాథ్స్ టీచర్ ఉండాలి. అవన్నీ లెక్క చూస్తే 16,000 మంది కొడుతున్నారంటే ఇమ్మీడియట్ గా డిఎస్సీని ప్రకటించి సంవత్సరం లోపలే, ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపలే టీచర్స్ కూడా నియమించుకున్నారు. 16,000 మంది టీచర్స్ నియమించడం అంటే దేశంలో ఎక్కడ కూడా ప్రభుత్వం ఒకేసారి 16,000 మంది టీచర్స్ నియమించిన ప్రభుత్వం ఏది లేదు, కూటమి ప్రభుత్వం మాత్రమే. అది కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో, పోస్టులు ఎక్కడైతే ఖాళీలు అయినాయో ప్రతి సంవత్సరం కూడా డిఎస్సీ ద్వారా టీచర్స్ నియమిస్తా ఉన్నారు. ఇంత ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.